కాదులే, నీ కొడుకు కడతాడులే అన్నాడు. అయినా నా కుమారుడు కట్టినా నేనేం మౌనంగా ఉండను, నేను సైలెంట్గా ఉండను. మందిరం కొరకు నేను చెయ్యాల్సిందంతా చేస్తా, నా శాయి శక్తులని అన్నీ సిద్ధం చేసి పెట్టాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరండి? దావీదు. ఏం చేశాడు? ప్రయాసపడి కష్టపడి మందిరం పని కొరకు అన్నిటినీ సిద్ధం చేశాడు. ఆ తర్వాత ఎవరు కట్టారు మందిరం? సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టిన తర్వాత ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రయాసపడింది దావీదు, కష్టపడింది దావీదు, ఆశీర్వాదాలన్నీ వాళ్ళ కొడుకు వచ్చేసింది, సొలొమోనుకు వచ్చేసింది. ఏం చెప్తున్నానంటే నేను ఈ విషయాన్ని బట్టి, ఒకవేళ నువ్వు దేవుని కొరకు ప్రయాసపడి కష్టపడి నువ్వు దేవుని పనిలో ముందుకు వెళితే, నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించకపోయినా అది వ్యర్థంగా పోదు. అంటే నీ బిడ్డల జీవితాల్లోనైనా చేస్తాడు. అది దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు దేవుని కొరకు పడ్డటువంటి ప్రయాస, దేవుని పని కొరకు నువ్వు పడ్డటువంటి ప్రయాస నీ బిడ్డలు చూడవచ్చు రేపు. మనకంతకంటే సంతోషం ఉంది. సొలొమోను ఎంతగా అనుభవించాడో తెలుసా? దావీదు అహర్నిశలు దేవుని పని కొరకు ప్రయాసపడ్డాడండి. సొలొమోను ఆశీర్వాదాలు చూస్తే వాళ్ళ అబ్బాయి దావీదు కుమారుడు సొలొమోను, మీకు మెంటలెక్కింది అసలు. అవి చదువుతుంటే నాకైతే అసలు ఏంట్రా బాబు, ఇంతగా ఎలా ఆశీర్వదించాడు అసలు దేవుడు దావీదును బట్టి.